హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకునే వెజ్ చపాతీ రోల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తామండి. చూసారు కదా, చూస్తూనే ఎమ్మిగా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు: కారము, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, నూనె, ఉప్పు, పసుపు. వీటన్నిటిని సిద్ధంగా ఉంచుకోవాలండి. నెక్స్ట్ మనం దీనికోసం ముందుగా మనం గోధుమ పిండి కలిపి పెట్టేసామండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే. తర్వాత స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసేసాం కదా, అవి కాస్త హీట్ అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇలా వీటిని ఒకసారి కలిపేసుకోవాలండి. తర్వాత దీంట్లో సన్నగా తరిగి పెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి. అన్నీ కూడా సన్నగానే తరుక్కోవాలండి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చూసారుగా, కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. మరీ స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలి. అంతా వేసిన తర్వాత ఇవి కాస్త మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి కాసేపు సిమ్లో మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఆల్రెడీ పిండి కలిపాం కదా, గోధుమ పిండి, అవి ఈ విధంగా చేసుకోవాలండి. కట్ చేసుకోవాలి. వాటికి ఉండలుగా చేసుకోవడం కోసం ఈ విధంగా కట్ చేస్తున్నాం. చూసారు కదా, క్వాంటిటీని బట్టి ఎంతమంది ఉంటే వాటికి సరిపడా ఇలా చేసేసుకోండి, ఉండలుగా చేసి పెట్టేసుకోండి. ఈలోపు ఇది మగ్గిపోయిందండి. చూసారుగా, చక్కగా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో టమాటా కెచప్ వేసుకోవాలి. ఇది వేయడం వల్లనే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని కాస్త మగ్గిన తర్వాత చూసారు కదా, ఇలా మగ్గించుకోవాలి. తర్వాత మనం కొద్దిగా పిండి తీసుకొని దానిపైన ఇంతకుముందు మనం గోధుమ పిండి ఉండలు చేసాం కదా, దాంతో చపాతీలు ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా చపాతీలు చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చపాతీలు చేసుకోవాలి. అది ఉబ్బాలంటే మనకి దాంట్లో లేయర్స్ లాగా రావాలంటే మాత్రం మంచిగా ఇలా అంటూ చేసుకోవాలండి. మడతలుగా వేసుకోవాలి, అప్పుడే మంచిగా వస్తుంది చపాతీ. చూసారు కదా, ఇలా చేసేసుకోవాలి. ఇలా చపాతీ చేసిన తర్వాత దీన్ని పెనం పైన కాల్చుకోవాలి, రెండు సైడ్లు. ఇలా వేసిన తర్వాత దీనిపైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా. చూసారు కదండి, మంచిగా ఉబ్బుతూ వస్తుంది. మనం పిండి మంచిగా కలిపితే మంచిగా వస్తాయండి చపాతీలు. నెక్స్ట్ మనం సెకండ్ వైపు కూడా టర్న్ చేసి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి లైట్గా. ఇలా టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇలా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అన్ని విధంగా చపాతీలన్నీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ చపాతీ పైన ముందుగా మనం టమాటా సాస్ని అప్లై చేయాలి. ఈ విధంగా ఇలా చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి టమాటా సాస్. ఇప్పుడు దీనిపైన ఆల్రెడీ మనం వెజిటేబుల్తో కర్రీ చేసాం కదా, దాన్ని దీనిపైన వేసుకోవాలండి. ఇలా వేసేసిన తర్వాత ఇలా వేసేసాం కదండి, దీన్ని ఈ విధంగా కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డింగ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెజ్ చపాతీ రోల్స్ రెడీ అయిపోయాయి. ఇవి టమాటా సాస్లోకి చాలా చాలా బాగుంటాయండి. కంపల్సరీ ఇవి ట్రై చేయండి, పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి. ఇందులో వెజిటేబుల్స్ ఇంకా వేరే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ అలాంటివి కూడా. ఓకే అండి, కంపల్సరీ ఇది ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.